There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. ఒక్కొక్క పదం విజిల్ వేసి గట్టిగా చెవుల్లో చెప్పినట్టుంది. సీరియస్లీ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ దళపతి రికార్డు బ్రేక్ చేశాడు. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే రాజకీయాల్లో కూడా అదే సక్సెస్ తో ముందుకెళ్తున్నాడు. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ ఇలా చాలా పార్టీలు ఉన్నాయి. కానీ ఈసారి ఎలక్షన్ లో టీవీకే ఇచ్చి పడేసిందంతే. 2024 ఫిబ్రవరి 2న పెట్టిన టీవీకే పార్టీ ద్రవిడ రాజకీయాల్లో మామూలుగా ఇచ్చి పడేలేదు. టీవీకే విజిల్ వేస్తే అందరి చెవుల్లో నుండి రక్తం వచ్చిందంతే. கடுப்புல விட்ட கணிப்பாளர்களே எங்க போனீங்க? சும்மா டர்ஹனா டர்தான். இந்த கடுப்புல விட்ட கணிப்பாளர்களுக்கு ஒரே ஒரு கேள்வி. కేవలం 2 సంవత్సరాల్లోనే సీఎం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం తమిళనాడు రాజకీయాలు. 1957లో ఎంజీఆర్ గారు డిఎంకేలో చేరారు. ఆ పార్టీ నుండి 1972లో బయటకొచ్చి అన్నా డిఎంకే పార్టీ స్టార్ట్ చేశారు. 1977లో సీఎం అయ్యారు. అంటే 5 సంవత్సరాల్లో సీఎం అయ్యారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి చూస్తే 1983లో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు మన సీనియర్ ఎన్టీఆర్ గారు. 1982లో పార్టీ స్టార్ట్ చేసి కేవలం 9 నెలల్లోనే రాష్ట్రమంతా తిరిగేశారు. 1983లో కాంగ్రెస్ బలమైన పార్టీని ఓడించి సీఎం అయ్యారు. ఆ ఘనత ఇప్పుడు మళ్ళీ విజయ్కే దక్కింది. విజయ్ జనాల్లో తిరుగుతున్నప్పుడు వచ్చిన ఆదరణ, ఆయన్ని అక్కున చేర్చుకునే విధానాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు ఆయనే నెక్స్ట్ సీఎం అని. ఎలాంటి రాజకీయ అనుభవం అయితే లేదు, కానీ ఆయన స్పీచ్ కి, మాటలకి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. తర్వాత కొంతమంది సినీ యాక్టర్స్ పార్టీలు పెట్టారు, కానీ ఇంత రికార్డ్ అయితే బ్రేక్ చేయలేదు ఎవరు. ఒకసారి ఆ పార్టీలు ఏంటో కూడా తెలుసుకుందాం. విజయకాంత్ డిఎండికే అనే పార్టీని 2005లో పెట్టి 2006లో ఎన్నికల్లోకి వెళ్లారు, కానీ ఒక్క సీట్ మాత్రమే గెలిచారు. చిరంజీవి పిఆర్పి ప్రజారాజ్యం అని స్టార్ట్ చేశారు. 2009లో 18 సీట్లు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో విలీనం చేసేశారు. జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టారు. ఇక 2019లో పోటీ చేస్తే ఒక్క సీట్ గెలిచారు. 2024లో డిప్యూటీ సీఎం అయ్యారు. కమల్ హాసన్ 2018లో పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఇక వీళ్ళందరికీ సాధ్యం కానిది మరి దళపతికి ఎలా సాధ్యమైంది అనే క్వశ్చనే అందరికీ ఉంది. மீண்டும் சந்திக்கும் வரை అయితే దానికి ఒకటే రహస్యం అనుకోవచ్చు. సినిమాలు, రాజకీయాలు ఒకేసారి కాకుండా ఇదే నా లాస్ట్ మూవీ అని జననాయకన్ అనౌన్స్ చేసి కంప్లీట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనడం ఇక గ్రేట్ విజన్ అనే చెప్పాలి. పెరంబూరు, తిరుచి ఈస్ట్ లో ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన గెలిచారు. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మి ఎవరు గెలుస్తారు అని చెప్పే ట్రెండ్ కూడా చాలా కాలం నాటి నుంచే ఉంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ విజయ్ ఓడిపోతారు అని అంటే ఒక్క సర్వే సంస్థ మాత్రం చెప్పింది కుండ బద్దలు కొట్టడం ఖాయమని. ఇక విజయ్ ఇచ్చిన 7 హామీలు, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ చాలా పనిచేసాయని చెప్పాలి. ఒకసారి హామీలు ఏంటో చూద్దాం. பூரணி சூப்பர் 6 திட்டம். இத்திட்டத்தின்படி ஒவ்வொரு குடும்பத்திற்கும் வருடத்திற்கு 6 கேஸ் சிலிண்டர்கள் கட்டணமின்றி வழங்கப்படும். நம் தங்கைகளின் திருமணத்திற்காக 8 கிராம் அதாவது 1 பவுன் தங்கமும் தரமான பட்டு சேலையும் தாய் வீட்டில் இருந்து அண்ணன் சீராக அளிக்கப்படும். தாய்மாமன் தங்க மோதிரம் திட்டம். தமிழ்நாட்டில் பிறக்கும் ஒவ்வொரு குழந்தைக்கும் அரசாங்கத்தின் ஆசீர்வாதமாக ஒரு தங்க மோதிரம் வழங்கப்படும். இனி 60 வயது வரை உள்ள அனைத்து குடும்ப தலைவிகளுக்கும் மாதம் 2500 ரூபாய் வழங்கப்படும் என்பதை பெரு మగిழ்వుடன் அறிவிக்கிறோம். తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ చేసిన కొన్ని పనులు, ఉదయనిధి డిప్యూటీ సీఎం సనాతన ధర్మం మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆ పార్టీని కొంచెం ఎఫెక్ట్ చేసినాయి. ఇక అన్నా డిఎంకేకి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. వాటన్నింటికి విజయ్ చెక్ పెట్టాడనిపిస్తుంది. తమిళనాడులో కౌంటింగ్ జరుగుతుంటే అందరి కన్ను ద్రవిడ రాష్ట్రం పైనే ఉంది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలపైన ఆ ప్రభావం ఎక్కువగానే పడిందని చెప్పొచ్చు. ఫ్రెండ్షిప్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి.
ఎలక్షన్ కి ముందు కేసీఆర్ ని జగన్ ని కలవడం కొంత హాట్ టాపిక్ అయ్యింది. కానీ విజయ్ గెలుపు దిశగా వెళ్తున్నప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆయన గురించే పోస్టులు. బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ తమ ఫ్రెండ్షిప్ ని చూపిస్తుంటే విజయ్ మరి ఎవరి వైపు ఉంటాడా అనేది చూడాలి మరి. ఇక కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. అదేంటంటే అన్ని హామీలు ఇచ్చారు, బాగుంది, హాస్పిటల్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి మాత్రం కాస్త మాట్లాడలేదు, అది కూడా పెట్టుంటే బాగుండేది అని కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇంకొక టాపిక్ గురించి మనం మాట్లాడాలి. ఇల్లు ఖాళీ ఒకడు ఏడుస్తుంటే ఇంకొకటికి ఇంకేదో అయ్యిందంట. ఈ సామెత కంప్లీట్ చేస్తే బాగుండదు. నేను విజయ్ గెలుపు ఒక టాపిక్ అయితే ఈ త్రిషగోళ మరోవైపు. ఆమె డిప్యూటీ సీఎం అని, మంత్రి పదవి ఇస్తారు అని, కాబోయే సీఎం అని ఓల్డ్ వీడియో వైరల్ అవ్వడం, మళ్ళీ మే 4న ఆమె బర్త్డే అవ్వడం, ఇదేదో పెద్ద హాట్ టాపిక్. ఇప్పుడు ఎంత సెలబ్రిటీ అయినా వ్యక్తిగతము, ఊహాగానాలు మనకి అనవసరం. ఒకవేళ ఈ గాసిప్స్ అన్ని నిజమైతే అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. ఇక మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఎట్టకేలకు విజయ్ సినిమా స్టార్ నుండి సీఎం అయ్యారు. ఇక తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.